అల్లూరు జిల్లా అరకులోయలో గిరిజన జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అరకులో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఒక వ్యాపారి అక్రమంగా నిర్మిస్తున్న భవనం గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. యథేచ్ఛగా లంచాలు దండుకుంటూ అక్రమ కట్టడాలకు అధికారులు మద్దతిస్తున్నారని జేఏసీ నాయకులు రామారావు దొర తెలిపారు. ఈ ప్రాంతము వ్యక్తి షెడ్యూల్ భూభాగము దీన్ని భూములు కాపాడడం, ఇక్కడ ఆదివాసులకి జీవన విధానానికి ఏ విధంగా విఘాతం కలిగకుండా చేయాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశం రాజ్యాంగం. దానిని అమలు చేయడం ఈరోజు మా దొంగ ఎస్టీ సర్టిఫికేట్లో తహసీల్దార్లు అందరూ కుమ్మక్క ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి వేలాది దొంగ సర్టిఫికేట్లు మా ఉద్యోగులు. దాన్ని మేము అడుగుతున్నాం. దాన్ని మేము ఏదైనా నిరసన చేస్తే నాయకుల జేఏసీ నాయకుల ఇంటి చుట్టూ, ఉద్యోగ సంఘాల నాయకుల ఇంటి చుట్టూ పోలీసులు పికెటింగ్ పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక దీనిని మేము మరి కలెక్టర్ గారు ఆయనే చొరవ తీసుకొని అది ఇమీడియట్లీగా రిమూవ్ చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా మేము ఏజెన్సీ మొత్తం కలిపి మేము కలెక్టరేట్ని ముట్టడించాలి. నేను ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అరకువేలి మండల కన్వీనర్ని. ఈరోజు 20వ తారీఖు మరి అక్రమ కట్టాల కోసము గత 10 రోజుల నుంచి మరి పై ఉన్నతాధికారులకి మేము మెమోరాండం ఇచ్చినా ఎలాంటి చర్య తీసుకోలేనందున ఈరోజు బహిరంగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులతో చైతన్యం చేసి ఈరోజు అక్రమ కట్టడాలు పూడ్చివేయాలని, అలాగే మరి ఇక్కడ రెవెన్యూ యంత్రాంగము గిరిజనులకు అన్యాయం చేస్తుంది కాబట్టి మరి వాళ్ళపై కూడాను ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళపై చర్య తీసుకున్నంత వరకు మా యొక్క ఈ ఉద్యమం ఆగదని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం.